మహాపరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి నాయన ప్రభా, పోయిన ఎపిసోడ్ నుండి మరి ఈ ఎపిసోడ్ వరకు కూడా తండ్రి నాయన మీరు ప్రభా వినుచున్న ఈ బిడ్డలను ఇదిగో ప్రభా మా సువార్త టీవీ వారందరినీ కూడా మీరు కాచి కాపాడి మరలా ఇదిగో దానియేలు 12వ అధ్యాయము చెప్పుకుంటకు ప్రభా మీరు మా అందరినీ సజీవ లెక్కలో కాపాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకోవచ్చు. ప్రభా మీ వాక్యం బోధించుచుండగా తండ్రి మీ నోటి బూరగా నన్ను వాడుకోమని మీ పాదముల చెంత వేడుకొనుచు త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించుకొని వేడుకొనుచు ఉన్నాము తండ్రి, యేసు నామంలో. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. ప్రియులారా, మరి పోయిన ఎపిసోడ్లో దానియేలు 11వ అధ్యాయమును మనము బోధించుకున్నాము. మరి ఆ సమయంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మనం ఎలాగా 666వ ముద్ర మరి వేయించుకునే వారిగా ఉందామా, మరి లేక అది ఆ ముద్ర వేయించుకోకుండా దేవుని ప్రజలు అవుదామా అని క్వశ్చన్ వేసుకున్నాం. అంటే ఈ కాలంలో ఇంకా మరి రాబోయే కాలం గురించి మరి ఈ దానియేలు ప్రవక్తకు, అలాగే తను ప్రేమించిన శిష్యుడైన యోహాను మన శిష్యునికి మరి అలాగా ఆ వాక్కులు విడుదల చేసి ఉన్నారు. అది భవిష్యత్తులో జరగబోయేది. అంటే మనం వేయించుకుందామంటే నా ఉద్దేశం, మనము 666వ ముద్ర వేయించుకున్న వారి ఆ గుణ లక్షణాలు మనలో లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితము మనము జీవితాలు జీవిస్తే మన సంతతి ఆ దినములలో ఏ దినములలో అయితే ఆయన యొక్క మరి ఆ యొక్క రెండవ రాకడ మరి రానయ్యున్నదో మరి ఆ దినములలో బ్రతికేటువంటి మన సంతతికి మన పిల్లలకి మరి 666వ ముద్ర వేయించుకొనటువంటి భక్తి జీవితములు కలిగిన వారిగా మనము తయారు చేసుకోవాలని నా ఉద్దేశం. ప్రియులారా, మరి నా పిల్లలారా అంటూ ఉన్నాడు దేవుడు. మరి ప్రియమైన పిల్లలారా అంటూ ఉన్నారు భక్తులు. మరి దేవునికి మనకి మధ్య, భక్తులకు మనకు మధ్య, అపోస్తలులకు మనకు మధ్య దేవుడి అనుబంధం పెట్టాడు. నా పిల్లలారా, నా ప్రియమైన పిల్లలారా. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మరి నాకు కూడా దైవజనరాలుగా వినుచున్నటువంటి మీరందరూ కూడా నా ప్రియమైన పిల్లలు అనేటువంటి ప్రేమ నాలో ఉన్నది. కావున పాత నిబంధనకు ప్రకటన గ్రంథమైనటువంటి ఈ దానియేలు గ్రంథమును మనం పఠించుకొనుచు ఉండగా మీరు కూడా మరి ఈ దానియేలు గ్రంథం పూర్తిగా చదవాల. అలాగే ప్రకటన గ్రంథం కూడా ఈ రిఫరెన్స్ అంతా ఒక ఛాయగా మరి కనిపించినటువంటి ఒక నీడగా ఈ దానియేలు గ్రంథములో మరి దేవుని యొక్క రెండవ రాకడ గురించి, మరి అంత్యకాలం గురించి ఉన్నది. మరి ప్రకటన గ్రంథంలో ఇంకొంత స్పష్టంగా, చాలా స్పష్టంగా మరి దేవుడు తన రెండవ రాకడ గురించి, అలాగుననే సాతాను మరి ఆ యొక్క ఆది సర్పమైన సాతాన్ని మరి బంధించి వేయండ్ల తర్వాత మరి ఈ యుగము ముగింపుకు కూడా మరి దాన్ని బంధించి వేసి తన జనులైన వారిని నూతన ఆకాశము, క్రొత్త భూమి ఏర్పరిచి ఆ యొక్క పరలోకము నుండి తన పెండ్లి కుమార్తెను ఈ భూలోకమునకు తీసుకొని వచ్చి ఇక్కడ ఆనందంగా పరిపాలించేటువంటి ఆ విధానం అంతా ప్రకటన గ్రంథంలో ఉన్నది. ప్రియులారా, మరి పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మరి క్రూర మృగము, కపటమైనటువంటి మరి ప్రవక్త అయిన మరి ఒక మృగం, అలాగే అపవాది అయిన ఆది సర్పం, ఈ మూడు గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగున్నదో వాటికి కూడా తత్వం ఉన్నది. ప్రియులారా, అవి మనలో పనిచేయచ్చు, ఈ లోకంలో పనిచేయచ్చు, దేవునికి సమీపంగా రానివ్వకుండా ఎలాగా మరి దేవుని నుండి దూరం చేయాలా అని మనము కూడా అగ్ని గంధకముల సరస్సులో పడవేయబడాలని దాని ప్రయత్నం. ప్రియులారా, కాబట్టి ఈ వాక్యం వినుచూ ఉండగా మీరు భయం కలిగి దానియేలు గ్రంథం చదివేటప్పుడు ఎంతో జ్ఞానము, మరి ఆ యొక్క జ్ఞాన నేత్రాలు దేవుడు తెరవచేశాడు నాకు. అసలు ఇశ్రాయేలీలకి ఎలాగ చెప్పాడు, ఎలాగ బోధించాడు, దీని యొక్క ఆ ప్రారంభం ఏంటి, మరి ఏ విధంగా చెప్తున్నాడు అనేది చాలా జ్ఞానయుతముగా ఈ దానియేలు గ్రంథంలో ఉన్నది. మరి కాబట్టి ప్రియులారా, మీరు కూడా బాగా చదువుకోండి. ఇప్పుడు మనం దానియేలు మరి 12వ అధ్యాయము మరి చదువుకుందాం 1 నుండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చున్నట్టి మహా అధిపతి యగు మిఖాయేలు వచ్చును.
అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. నానా మరి ఆ కాలమందు మరి దానియేలు నీ జనుల పక్షంగా నిలిచేటువంటి ఆ మహా అధిపతి యగు మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ జనులు అంటే యూదులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలిగినంత ఆపద కలుగుతుందయ్యా. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారయ్యా అని చెప్పాడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొంటారు. మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈ దేవుని సువార్త ప్రకారము జీవించేటట్లుగా మరి చేసేవాళ్లే ఈ బుద్ధిమంతులు. వీళ్ళు మరి ఎలాగా మరి దేవుని వైపు మరి అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను అగ్ని కరువులో నుండి తీసినట్లుగా తీసి దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఎవరినైతే ఆత్మలు రక్షించి దేవుని యొక్క మరి ఆ యొక్క బిడలుగా చేస్తారో మరి వారే బుద్ధిమంతులు. వాళ్ళు ఎలాగుంటారు? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తులు వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించారు. మరి మనము ఎలాగా ఉంటున్నామో పరిశీలించుకుందాం ప్రియులారా. మరి మనం ఎవరినైనా దేవుడు ఎంతో మంది ద్వారా మన పట్ల క్రియ చేయించి వాక్యం చెప్పించి మనం విసుక్కుంటున్నా మరి మన దగ్గరికి ప్రవక్తలను పంపించి మరి మనం వద్దు వెళ్ళండి అని చెప్పినా కూడా వాళ్ళు విసుక్కోకుండా జాలిపడి మన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి వారు అనేక మార్లు సిగ్గుపడి అవమానపడి కూడా మన ఇళ్ళకు వచ్చి మనల్ని ఎంతగానో మరి దేవుని వైపు నడిపించిన బట్టి వాళ్ళ యొక్క సిగ్గు అవమానములు లెక్క చేసుకోకుండా మన దగ్గరకు వచ్చి తగ్గించుకొని మన పట్ల వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేసి త్యాగము చేసి కొవ్వొత్తుల్లాగా కరిగిపోయి అనేక మంది దైవజనులు మరి రహస్యంగా కానీ బాహ్యంగా కానీ ఎన్నో క్రూసైడ్స్ పెడుతూ దేవుని రాజ్య స్వార్థ సేవా కార్యక్రమములు చేయించు మరి ఇంటీరియర్ మరి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పప్పు భోజనాలు అన్నీ ఇస్తూ మరి వారి మధ్యకి వెళ్ళి ఎంతో సేవ చేస్తూ ప్రియులారా ఎన్నో బాధలు భరిస్తూ తాగటానికి వాటర్ లేక అక్కడ ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వారి మధ్య సేవ చేస్తూ అలాగే పట్టణాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండి ఎవరిని లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఉన్నతమైన వారి మధ్య కూడా మరి వెళ్ళి సేవ చేసి అనేకులను త్రిప్పినటువంటి వారు ఉన్నారు ప్రియులారా. వారు దేవుని దగ్గర మరి ఆకాశ మండలంలోని నక్షత్రాల్లాగా నిరంతరము ప్రకాశిస్తారంట. మరి ఆకాశ మండలంలో జ్యోతులు పోలు వారై ప్రకాశిస్తారంట. నిజంగా నేను ఈ సమయంలో ఈ యొక్క ప్లేస్లో ఉండి నేను వాక్యం చెప్తూ ఉన్నానంటే నా కొరకు ఎంతోమంది దైవజనులు నేను లెక్క చేయకపోయినా మరి నేను విసుక్కున్నా మరి నేను వారిని ఆదరించకపోయినా కూడా మరి విసుగు లేకుండా మరి అవమానమని తలంచకుండా మేము ఆఫీస్కి వెళ్ళి రాగానే నా భర్త నేను మరి దేవుని బిడ్డలు వచ్చి మా దగ్గర కూర్చొని ఎంతో బోధించి మేము కొంచెం దేవుని ఎరిగిన వారిమే చిన్న వయసు నుండి అయినప్పటికీ లోతుగా నాటబడేటానికి ఒప్పని వారిమై ఏదో సుఖవంతమైన భక్తి చేసుకుంటూ ఉండేవారిమి దేవునికి ఉపయోగపడకుండా దేవుడిచ్చేటువంటి మేలులు మాత్రం పొందుకునే స్థితిలో ఆ దినమున గుండెలు పగలకుండా ఉండే భక్తిలో పై భక్తి కట్టుకున్న వారు మా దగ్గరికి వచ్చి ఎంతో మార్చిన ఆ యొక్క దైవజనులు నిజంగా ఈ సమయంలో బ్రతికున్నవారు మరి దేవుని దగ్గరికి వెళ్ళిన వారు కూడా మరి ఎంతగా మరి ఆ దేవుడు వారిని ప్రకాశింపజేస్తాడో నాలాగా అనేక మందిని మార్చినటువంటి ఆ దైవజనులు మరి ఎంతోమంది మరి బ్రదర్ దినకరన్ గారు మరి ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు మనకు తెలిసిన వారు తెలియని వారు కూడా అనేక మందిని దేవుని యొక్క మరి నామం వైపు త్రిప్పి ఎంతోమంది దైవజనులుగా తయారు చేసి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ప్రియులారా. వాళ్ళు ఎలాగుంటారు? దేవుని దగ్గర ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు. అంటే మరి ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలనలో మరి ప్రియులారా మరి దేవుని యొక్క మరి దేవుని కొరకు హతసాక్షులైన వారు, దేవుని కొరకు నిందలు శ్రమలు అనుభవించిన వారు మరి 50 ఏండ్ల పాలనలో ఆయనతో పాటు రాజ్యం చేస్తారు ప్రియులారా. కాబట్టి మనం ఏ రీతిగా మరి ఎంతమంది ప్రయాస వలన త్యాగం వల్ల మనం ఈ స్థితికి వచ్చామో గుర్తుంచుకొని మరి మనం కూడా అనేక మందిని వినుచుంటున్నటువంటి దైవజనులారా మరి విశ్వాసులారా
మనం కూడా అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుట మన బాధ్యతని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. అలాగనే మరి దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. నాయనా, మరి ఈ మాటలు నువ్వు మరి జాగ్రత్తగా మరుగు చేసి ఉంచి మరి అంత్యకాలం దాకా ఈ గ్రంథాన్ని ముద్రింపు అంటున్నాడు. ఇప్పటికీ 2500 సంవత్సరాలు దాటిందట ప్రియులారా. ఇప్పటికీ కూడా దానియేలు గ్రంథం అలాగా జాగ్రత్త చేయబడి ఉందట. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అని అతడు చెప్పాడు. దానియేలుతో ఎవరు మాట్లాడుతానంటే గాబ్రియేలు అనే దూత మాట్లాడుతున్నాడు. కాబట్టి దానియేలును నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగుగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవి యగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. మరి ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధ జనం యొక్క బలము, యెరూషలేము యొక్క బలము, యెరూషలేము జనాంగం యొక్క బలము ఎప్పుడైతే పూర్తిగా కొట్టివేయబడుతుందో అప్పుడు ఈ సకల సంగతులు సమాప్తంలో పోతాయ్యా అన్నాడు. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుని. అయినా దానియేలుకి అర్థం కాలేదు. మరి అయ్యా నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీ ఊరుకుండమని చెప్పాను. నాయన, నీకు కొంతవరకే ఒక ఛాయలాగా, ఒక నీడలాగా, ఒక మర్మంగా ఈ విషయాలన్నీ మరి ఆ యొక్క దర్శనాల ద్వారా తెలియచేసాను. కాబట్టి నారబట్టలు వేసుకోవటం ఇదంతా 8-10 అధ్యాయంలో ఉన్నాయి. అదంతా మనం చెప్పుకున్నాం. మరలా చెప్పుకుంటే మరి వినలేరు. కాబట్టి ఇది దాటి ఈ క్రిందకు వచ్చేస్తున్నాను. మరి కాబట్టి ఏంటయ్యా అంటే, ఇదిగో నీవు మౌనంగా ఉండు. ఇవి అంత్యకాలం వరకు ముగ్గా ఉంటాయి కాబట్టి నీ ఊరుగా ఉండు. నీకు ఎంతవరకు అర్థమైందో అంతవరకే నువ్వు అర్థం చేసుకొని నువ్వు అనేక మంది ప్రజల కొరకు ప్రార్థన చేయి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను ఆగుదురు. ఇక దేవుడు ఆయనకి మౌనంగా ఉండయ్యా, ఇక ఇంతవరకే, ఇంతకంటే నీకు చెప్పనన్నాడు. అయితే మరి అనేక మంది ఏం చేస్తారంటే తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుని సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని బిడ్డలైన వారు మరి ఆ దేవుని రెండవ రాకడకు మనం ఏ విధంగా ఉంటే మనము నిర్మలలో అవుతాము, ఏ విధంగా ఉంటే దేవుని రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామని వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగ వారి యొక్క మరి ప్రవర్తన ఉండాలో, భక్తి జీవితం ఉండాలో, వారి జీవితాలు ఉండాలో వారు అలా కట్టుకొని దేవుడు ఇచ్చేటువంటి అనేకమైన శ్రమల ద్వారా తమను తాము శుద్ధి చేసుకొని వాళ్ళు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మరి దుష్టులైతే ఇవన్నీ కూడా వట్టి మాటలు. వీళ్ళు ప్రార్థన చేయడం వట్టిదే, దేవుని రెండవ రాకడ వట్టిదే, మరి ఈ యొక్క దర్శనాలు వట్టివే, ఈ సంగతులన్నీ వట్టివే అని వాళ్ళ కన్నులకు ఒక మరి ఆ మరుగు చేయబడే ఆత్మ వాళ్ళని పట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మరి అగ్ని గంధకాలకు చేయబడేవారు కాబట్టి వాళ్ళకి దేవుడు తెలియనటువంటి ఆత్మను కురమరిస్తాడు వాళ్ళ మీద. అయితే అనుదిన బలి నిలుపు చేయబడి నా కాలం మొదలుకొని నాశనము కలుగజేయి హేయమైన దాన్ని నిలవబెట్టే వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. మరి ఈ 1290 దినాలు, 1390 దినాలు మరి ఇవన్నీ కూడా దేవుడు మరి మర్మంగా ఉంచాడు. ఇది మనకు తెలియదు. ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకొంచెం వివరంగా చెప్పారు. మరి తరువాత మనం అది మరి చదువుకుందాం. కాబట్టి మరి దానియేలుకి ఏం చెప్తున్నాడు, అంతము వరకు నిలకడగా ఉండే నీ అట్లా విశ్రాంతి నుండి కాలాందు ముందు నీ వంతులో నిలుస్తావయ్యా. కాబట్టి నాయన, ఇది ఇంతవరకు నీకు ఈ దర్శనాలు ఇచ్చాను. మరి ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచు. మరి నీవైతే తెలుసుకున్నంత వరకు తెలుసుకున్నావు, మౌనంగా ఉండి నువ్వు దేవుని యందు పవిత్రంగా పరిశుద్ధుడుగా, నువ్వు నాకెంతో ప్రియుడవు, ఎంతో మరి పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకున్నావు, దేవుని స్తుతించేవాడిగా ఉన్నావు. యవన కాలం నుండి ఇప్పటి వరకు కూడా వృద్ధుడైపోయాడు ఈయన, అయినప్పటికీ కూడా నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇలాగ జాగ్రత్తగా నువ్వు దేవుని యందు నడిస్తే నీ యొక్క మరి కాలంలో ఎప్పుడైతే నీ మరణం నిర్ణయించబడిందో ఆ సమయంలో
మరి నువ్వు మరణం ఉంది చక్కగా మరి దేవుని దగ్గరికి పరదేశుకెళ్ళి అక్కడి నుంచి మరి దేవుని యొక్క రెండవ రాకడ వచ్చాక ఆ తర్వాత మరి అగ్నిగంధకములు కలిగినటువంటి ఆ సరస్సులో మరి ఆ యొక్క ఆ మొదటి మృగాన్ని రెండవ మృగాన్ని ఈ యొక్క ఆది సర్పాన్ని పడవేసిన తర్వాత మరలా మరి దేవుడు ఆ యొక్క పరలోకము నుండి ఆ యొక్క పెండ్లి కుమార్తెను తీసుకువచ్చి రాజ్యం చేసేటప్పుడు మరి అదంతా కూడా నీకు విషదం అవుతుంది. ఆ దినములలో ఉన్నటువంటి జనానికి ఈ విషయాలన్నీ అర్థం అవుతాయి. మరి నీకు కూడా అప్పుడు తేటతెల్లంగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా నువ్వు జాగ్రత్తగా నీ భక్తిని నువ్వు కనిపెట్టుకొని ఉండు నాయనా. ఇదిగో దేవుని ఎరుగక పాపములో మునిగిపోయే ఇశ్రాయేలు జనాంగం కొరకు నీ జనాంగం కొరకు నువ్వు ఇలాగే ఉపవాస ప్రార్థనలు సలుపుతూ దేవుని స్తుతిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండని ఈ 12వ అధ్యాయంలో చెప్పాడు ప్రియులారా. మత్తయి సువార్త మరి 24:30లో మనం ఒక విషయం తెలుసుకుందాం. మరి అక్కడ యేసుక్రీస్తు వారు మరి ఒక ఉపమానము దేవుని బిడ్డలతో చెప్పాడు. ఏంటి అసలు ఈ పరలోక రాజ్యం అనేది ఏంటి అని మరి దేవుని ఎరుగని వారు తెలుసుకోవాలంటే చిన్న అర్థమయ్యే ఉపమానము ఒకటి చెప్పుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము 24వ వచనం నుండి 13వ అధ్యాయం ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మరి మనుషులు మరి నిద్రిస్తూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయిన మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడిన. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చోట నీకు ఇష్టమని అతన్ని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగించరు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగునీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టాను కోతగాంటతో చెప్పాడు. మరి ఈ ఉపమానం చెప్పినప్పుడు అప్పుడు ఆయన 36వ వచనానికి వద్దాం. జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను కూర్చిన ఉపమాన భావం మాకు తెలియచెప్పును ఆయన. ఆ గురుగులేంటి, ఆ పొలం ఏంటి, మరి గోధుమలేంటి అన్న. అందుకు ఆయన అన్నాడు, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. ఈ మనిషి కుమారుడు ఏం చేస్తున్నాడు, మంచి మంచి విత్తనాలు మంచి మరి మనుషుల్లో మంచి స్వభావమే పెడతా ఉన్నాడు. మంచి పొలములోకము, పొలం అంటే లోకం, మంచి విత్తనములు రాజ్యసమ్మ, వాటిని విత్తిన శత్రువు అపవాది. మరి యేసయ్య ఏం చేశాడు, మంచి విత్తనాలు గోధుమల విత్తనాలు లాంటి ఆ మనుషుల్ని విత్తాడు. అయితే మరి ఆ యొక్క అపవాది ఏం చేస్తున్నాడు, వచ్చి ఆ యొక్క గురుగులు విత్తుతున్నాడు. విత్తినప్పుడు మరి ఆ యొక్క గురుగులు కూడా ఈ మంచి విత్తనాలతో పాటు పెరిగినాయి. వీళ్ళు వచ్చేసి ఆ యొక్క సేవకులు వచ్చి, నాయన మరి గురుగులు పెరుగుతున్నాయి నాయన, ఆ గోధుమలతో పాటు మరి మేము పెరిగి వేయమా అన్నారు. వద్దయ్యా, ఇప్పుడు గురుగులు తీసేస్తున్నారు అనుకో చెట్లు, వాటితో పాటు ఈ మంచి విత్తనాలు కూడా, మంచి విత్తనాలుగా పెరగబడే గోధుమలు కూడా మరి అవి నశించిపోతాయి, వాటిని కూడా మీరు పొరపాటుగా పీకి వేస్తారు. కాబట్టి అలాగే పెరగనివ్వండి. వాటి కోతకాలం వచ్చినప్పుడు ఈ జాగ్రత్తగా ఈ గురుగులను తేలిగ్గా గురుగులను మనం కోసేయచ్చు. ఇవి ఈ మంచి గోధుమ చెట్లను మనం చక్కగా వాటిని కోసి వాటిని కొట్లో కూర్చుకుందాం నాయన, వద్దొద్దు ఇప్పుడు కొయ్యొద్దని చెప్పాడు ప్రియులారా. అలాగే మనం కూడా ఎంతో దుష్టులు, మరి మంచి వాళ్ళు మరి దుష్టులు అందరూ కలిసి ఉంటున్నారు. కానీ మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, ఇంత దుష్టమైనటువంటి వాళ్ళని దేవుడు ఏం చేయట్లేదు ఏంటి, ఎంతో బాగా చూస్తున్నాడు, మరి వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళంతా బాగున్నారు, మనకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి మనం తలుస్తూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే ఆ దేవుని బిడ్డలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కాబట్టి మరి వెంటనే మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు మంచివారిని ఎలాగో చెడ్డవారిని కూడా అలాగే ప్రేమిస్తాడు. గాలి వెలుతురు వాన మరి సమస్తము కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నాడు మనతో పాటు, దేవుని నమ్ముకున్న వాళ్ళతో పాటు. ప్రేమామయుడైనటువంటి దేవుడు ఆయన. అయినప్పటికీ మరి ఈ చెడ్డవారిని చెడ్డ పనులు చేయకుండా వెంటనే ఉగ్రత పంపిస్తే ఆ పంపించిన ఇప్పుడు అక్కడ ఉత్తరాఖండ్లో అనేక మంది చనిపోయారు. భయంకరమైనటువంటి మరి విపత్తు సంభవించింది. అక్కడ వర్షాలు ఎక్కువైపోయినాయి, నదులు ప్రవహిస్తున్నాయి. మరి ఆ టీవీలో చూస్తుంటే పెద్ద పెద్ద టవర్స్ కూలిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అలాగా మరి ఇక్కడ కూడా మరి దేవుని ఎరిగినటువంటి మనుషులు ఉన్న చోట కూడా మరి అక్కడ కూడా చెడ్డవారితో మంచి వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు కదా. అలాగే ఏదైనా విపత్తు పంపించి ఈ దుష్టులైన వారిని సంహరించాలంటే వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా నశిస్తానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక కాలం వస్తుంది, అప్పుడు మరి దుష్టులు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఆ సమయం దాకా ఆగండి బాబు అని చెప్తా ఉన్నాడు అనమాట.
కాబట్టి ఈ విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలం అనేది లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కాబట్టి యుగ సమాప్తిలో కోత కోసేస్తారు. అంటే ఈ యొక్క మనుషుల్ని కోత ఎట్లా కోస్తాడో కొడవలు పెట్టి అట్లా కోసేస్తాడు అనమాట. కోత కోయవారెవరు? దేవదూతలు. గురుగులు ఎలాగ కొచ్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను అప్పుడు సమకూరుస్తారు, అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. కాబట్టి మరి ఈ పరలోక రాజ్యం ఆయన వస్తున్నాడు 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 అంటే మరి ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపిత్రుడైన వాడు ఇంకనూ అపిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఊదుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. గురుగులంటే ఎవరండి? వీళ్ళే. ఈ కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపల ఉంటాడు. అలాగే మరి ఈ యొక్క మంచి విత్తనాలతో పోల్చిన పరిశుద్ధులు ఎలాగుంటారు? జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు నూరుకొని వారు. ఈ శ్రమలు అనేటువంటి సబ్బు ద్వారా ఆయన చాకలి వాని సబ్బులాగా, మరి సబ్బు లాంటి వాడంట ఆయన. కాబట్టి మరి అట్లా చాకలి ఎట్లా ఉతుకుతాడో వస్త్రాలని తెల్లగా చేస్తాడో అలాగ దేవుడి శ్రమలతో మనల్ని కూడా తెల్లగా చేస్తాడనమాట. ఆ శ్రమలనే లేనిదే మనము తెల్లని నీతి క్రియలు కలిగినటువంటి మరి గలతీ 5:22లో ఉన్న ఆత్మఫలములు, అలాగే కీల గ్రంథంలో ఉన్నటువంటి కవచము, మరి అలాగుననే 1 కొరింథీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క కృపావరములు, అలాగే 1 కొరింథీ 13:13లో ఉన్నటువంటి ఆ ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, వీటిల్లో ప్రేమే నిలిచేది ప్రియులారా. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటేనే ఆ దేవుని రాజ్యానికి హక్కుదారులుగా, మంచి విత్తనాలుగా మనము ఎదుగుతాం ప్రియులారా. కాబట్టి ఏంటి ఎలాగుంది, ఈ లోకం ఎలాగుంది, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు, వీళ్ళు మంచిగా చేయట్లేదు, చెడ్డవాళ్లే బాగుంటున్నారు అనుకోవటానికి లేదు. ప్రభువే చెప్పాడు. మనం ఏం చేయగలం? చెడ్డవాడిగా ఉండమన్నా, పవిత్రుడుగానే ఉండమన్నాడు. మరి అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయి, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండమన్నాడు. ఒక కాలం వస్తుంది, తన దూతలను పంపుతాడు. అప్పుడు ఈ యొక్క మరి చదువుకున్నాం కదా మనం మత్తయిలో, ఆ దూతలు వచ్చేసి ఆ కోతకాలంలో, అంటే కోతకాలం అంటే యుగ సమాప్తిలో వచ్చేసి కోసేస్తారు. మంచివాళ్ళు దేవుని రాజ్యానికి, చెడ్డవాళ్ళు మరి ఆ గురుగులు మరి కోయబడటానికి జరుగుతాయి. కాబట్టి మనం ఇంకా విషదంగా వచ్చే వారము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా మరి వీటి అర్థాలు ఇవన్నీ కూడా మరి తెలుసుకుందాం. దేవుడు ఎలా రాజ్యం చేయబోతున్నాడు, ఎలాగా మరి తన పెండ్లి సంఘాన్ని ఎలాగ తీసుకొచ్చి మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పరిచి ఆ జీవవృక్షము 12 నెలల్లో 12 కాపులు కాసే జీవవృక్షం ప్రకారం మనం ఎలా జీవిస్తామో, ఆ జీవజలముల నది ఎలా ప్రవహిస్తుందో అది అంతా కూడా వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ప్రియులారా. కాబట్టి మీరు మరి మంచి విత్తనములుగా ఫలించాలని నేను ఆశిస్తున్నాను. గురుగులులాగా మనం ఉండవద్దు. మరి వారు నిద్రించుచుండగా, అక్కడ ఏముందంటే మత్తయి సువార్తలు 13వ అధ్యాయంలో, వారు నిద్రించుచుండగా అపవాది వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తిపోయాడు. మనం కూడా ప్రియులారా ప్రార్థించకుండా నిద్రపోతులుగా ఉంటే మరి మన బిడ్డల్లో కానీ మన కుటుంబాల్లో కానీ వాడు గురుగులు వచ్చి విత్తి మన కుటుంబాలని నాశనం చేయటానికి, దేవునికి దూరస్తులుగా మనల్ని చేయటానికి వాడు కాసుకొని ఉంటాడు ప్రియులారా. కాబట్టి మెలకువగలిగి మరి ప్రార్థనతో సిద్ధంగా ఉందాము. అది రాబోయేటువంటి ఏ కాలంలో వస్తుందో మనకు తెలియదు, కానీ ఆ రాబోయే కాలానికి మన బిడ్డల్ని, మన కుటుంబాలని, తరతరములను మరి మనం సిద్ధపరచుకునేటువంటి మరి దేవుని గుణలక్షణములు కలిగి మనము జీవిస్తూ మన వారిని, మన తోటి వారిని ఈ లోకమ కొరకు ప్రార్థిస్తూ ఆ యొక్క దేవుని గుణలక్షణాలు కలిగి, ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క కృపావరములు కలిగి, ఆ యొక్క ఆత్మఫలములు కలిగి, మరి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్మ లేకపోతే మరి యేసుక్రీస్తు వారిని యొక్క దూషించిన మరి క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే
క్షమాపణ లేదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కలిగి ఈ యేసుక్రీస్తు వారి గుణ లక్షణాలు కలిగి రెండవ రాకడకు సిద్ధపడే మరి మన బిడ్డలను మన కుటుంబాలను సిద్ధపరచుకునే గుంపులో ఉందామని మరి మీ అందరికీ తెలియచేస్తూ మరి నేను కూడా సిద్ధపరచుకుంటూ పరలోకమందున దేవుని యందు యేసు నామములో మరి ముగిస్తా ఉన్నాను. వచ్చే ఎపిసోడ్ వరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు ఆయన పరలోకమందున మా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, మాకు నాయన సర్వాంగ కవచము దయచేయి మా ప్రియులకి, మాకు నాయన పరిశుద్ధాత్మను దయచేయండి నాయన. అయా ప్రభ నాయన క్షమాపణ బుద్ధి దయచేయండి నాయన. ఓ ప్రభ నాయన రక్షణ వస్త్రాలు నీతి వస్త్రాలు దయచేయండి నాయన. మీరిచ్చే శ్రమల్లో మేము విసుక్కోకుండా ప్రభ మా వస్త్రాలు నాయన శ్రమల ద్వారా ఉతుక్కోవటానికి సహాయం చేయండి. వెండిని నిర్మలం చేసినట్లుగా నాయన బంగారం నిర్మలం చేసినట్లుగా మమ్మల్ని చేయిచు ఉన్నావు కదా శ్రమల ద్వారా ప్రభ. ఇదిగో మీరిచ్చిన వాటికి మేము లోబడి నాయన ఆ రెండవ రాకడకు మమ్మల్ని మా కుటుంబాలని ఈ లోకములో నశించిపోవచ్చున్న వారిని మీ రాకడకు సిద్ధపరిచేటువంటి మీకు నమ్మకమైన సేవకులుగా కొనసాగుటకు సహాయం చేయమని త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించుకొని వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. 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 అందరికీ వందనాలు.